చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ తమిళనాడుకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. దాంతో పాటు నెల 11, 12, 13 తేదీలో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో 13 వరకు కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకా ఫెంజల్ తుఫానుకు సంబంధించి ఆ ప్రభావం అక్కడక్కడ కొనసాగుతోంది. బట్ అది అల్పపీడనంగా మారిపోయినా దాని ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది. అది ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు 10 గంటల వరకు కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ వర్ష సూచనకి సంబంధించి ట్విట్టర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్విట్టర్ కి సంబంధించి ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇది కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ నేను క్లిక్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మనకి కాస్త క్లియర్ గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. రెయిన్, థండర్ స్టార్మ్, లైటనింగ్ వార్నింగ్ వ్యాలిడ్ అప్ టు 7 to 10, 19 to 22 అవర్స్. అంటే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా హైదరాబాద్ 3 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్ టు మోడరేట్ రెయిన్ అండ్ లైట్ థండర్ స్టార్మ్ విత్ మాక్సిమం సర్ఫేస్ విండ్స్ స్పీడ్ లెస్ దెన్ 40 kilometers in gusts అంటూ. ఇంకా మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. కాస్త హైదరాబాద్ కి సంబంధించి ఇటు పశ్చిమ హైదరాబాద్ కి సంబంధించి వాయువ్య హైదరాబాద్ కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఏరియాస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్లు ఈదురుగాలుడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది అనేది మనం క్లియర్ కట్ గా మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బి అలర్ట్. కాసేపటి వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. దాంతో కొన్ని చోట్ల కాస్త గాలి ఆ వాతావరణం అయితే కనిపిస్తోంది. సాయంత్రం 6 ప్రాంతాల బయటకు వచ్చిన వాళ్ళకు ఈ ఫీల్ కొంచెం మీరు ఇన్ఫాక్ట్ కొంత ఫీల్ చేయగలరు. అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉందని మ్యాప్స్ లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కి సంబంధించి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఇదిగోండి మ్యాప్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేరుగా హైదరాబాద్ మీరు చూస్తే మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇదిగోండి హైదరాబాద్ కి సంబంధించి ఆ ప్రాంతం మీరు చూడొచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ మనకి మెదక్, బాన్స్వాడ వరకు కూడా ఇంపాక్ట్ అనేది కాస్త మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చిలుకూరు, శంషాబాద్, హైదరాబాద్ కి సంబంధించిన ఈ ప్రాంతాల్లో కాస్త మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇటు చిలుకూరు వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు చేవెళ్ల వరకు కూడా మనకి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మబ్బు పట్టిన వాతావరణం ఉంది. చాలా తక్కువగా వర్షానికి సంబంధించి ఏం కనిపించట్లేదు కానీ మ్యాప్ లో. కానీ వాతావరణ శాఖ ఏమంటుందంటే కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే అన్నిటితో చెప్పడం బహుశా ఇక్కడ కూడా కాస్త మబ్బు పట్టిన వాతావరణం ఉంది కాబట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒకసారి ప్లేసెస్ చూసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మారుతుందని చెప్పి కాస్త 10 గంటల వరకు కూడా సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. సో మనకి అర్థమవుతుంది దాదాపుగా 10 గంటల వరకు కూడా ఈ సినారియో కంటిన్యూ అవకాశం ఉంది. ఇది తెలంగాణకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి తెలంగాణకి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావం అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది నేను మీకు మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మనం మాట్లాడుకుంటున్న ఆ అల్పపీడనానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఇది డీటెయిల్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు గింగిరాల కొడుతూ కనిపిస్తోంది కదా, ఇదే తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. ఇది కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే దీని డైరెక్షన్ ఇటువైపు ఇలా అనుకున్నారు. ఇటువైపు అంటే శ్రీలంక వైపు వెళ్ళొచ్చు. ఈ డైరెక్షన్ పశ్చిమ వైపు ఉండే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగింది. పశ్చిమ వైపు వెళ్ళొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ఇది కాస్త డైరెక్షన్ మార్చుకొని ఇటువైపు అంటే పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది.
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందనేది మరొక చర్చ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ డైరెక్షన్ మార్చుకుందంటూ కూడా దాదాపుగా ఫేంజల్ తుఫాన్ లాగే మనకి అనిపిస్తుంది. ఫేంజల్ తుఫాన్ కూడా ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది, ఆ తర్వాత ఉత్తర దిశగా వెళ్ళింది, ఆ తర్వాత మరి పశ్చిమ దిశగా కాస్త డైరెక్షన్ తీసుకుంది, పశ్చిమ వాయు దిశగా కదిలింది. అలాంటి ఇంపాక్ట్ మనం దాదాపుగా ఇది బహుశా ఫేంజల్ 2 అని చెప్పొచ్చేమో. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ప్రస్తుతానికైతే దీని ప్రభావం అంతగా మనకి లేదనే చెప్పుకోవాలి. కాస్త వర్షాలకు సంబంధించి, ఎందుకంటే ఇది కాస్త ఆ సీజన్ కాబట్టి కాస్త సీజన్ మనకి అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ మనకి ఆవర్తనాలు, ఉపరితల ఆవర్తనాలు అక్కడికక్కడ ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ఆవర్తన ప్రభావంతో మనకి పడుతోంది తప్ప ఇదేం తుఫాను ప్రభావం కాదు ప్రస్తుతానికైతే. కానీ 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 ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఇదిగోండి. ఇది భారత వాతావరణ శాఖ చెబుతున్న బహుశా ప్రమాదం అంటే భయపడతారేమో, కానీ చెప్పక తప్పట్లేదు, కాస్త ప్రమాదంగానే భావించాలి. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. అదే మీరు చూసి ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దాంతోపాటు శ్రీలంకకు సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఇది చూడండి ఇంత రేడియస్లో మనకు కనిపిస్తోంది. దీని పరిధి మీరు చూస్తే కనుక, కానీ పశ్చిమ శ్రీలంకకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇటు ఉత్తర శ్రీలంక కావచ్చు, లేదా తూర్పు శ్రీలంక కావచ్చు, లేకపోతే దక్షిణ శ్రీలంక నుంచి పశ్చిమ శ్రీలంక, అంటే ఇటు దాదాపుగా పశ్చిమ వాయువ్య దిశగా దీని కదలిక ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఎక్కడా లేదు. సో ఇది కాస్త తమిళనాడు మీద కనిపిస్తోంది. మీరు చూసేది తమిళనాడుకి సంబంధించి కాస్త ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి ఏరియాలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉందా, ఒకవేళ డైరెక్షన్ కనుక ఇది ఉత్తర దిశగా వెళ్ళిపోతే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే పశ్చిమ వాయు దిశగా వెళ్తే కనుక మనకి ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలా ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV శాటిలైట్ మ్యాప్స్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఆ మ్యాప్లో నేను మీకు చూపించాను. ఇటు శ్రీలంకను అయితే మాత్రం టచ్ అయింది. ఇది ఇటువైపు కంటిన్యూ అయితే కనుక దీన్ని ఒకవేళ పరిధి ఫేంజల్కి సంబంధించి మనకు ఒక క్లారిటీ అయితే అంతగా కనిపించలేదు, కానీ బట్ దీనికి మాత్రం కాస్త క్లారిటీ కనిపిస్తోంది. రేడియస్ పరిధి మాత్రం మనకి గమనిస్తే బహుశా ఇలా మూవ్ ఆన్ అయ్యింది అనుకుందాం. సో ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది ఇలా వెళుతుందా లేకపోతే ఇంకా డైరెక్షన్స్ మార్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో నేను ఒకసారి మ్యాప్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి విండి సాయంతో జూమల్ సాయంతో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విండి సాయంతో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్ళి ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఎప్పటికీ ఇది కాస్త తుఫాన్గా మారే అవకాశం ఉంది. దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఆ రిపోర్ట్లో ఏం చెబుతోంది, ఎప్పుడు ఇది బలపడచ్చు, ఎప్పటికల్లా బలపడే అవకాశం ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఇంట్రెస్టింగ్గా మారింది. ఫేంజల్ తుఫాన్ లాగే ఫేంజల్ తుఫాన్కి సంబంధించి 28, 29, 30 ఎలాగైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈసారి కూడా దాదాపుగా ఆ రిపోర్ట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి ఆ గాలుల ప్రభావం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇది బహుశా నేను అనుకోవడం ఏంటంటే కనుక నేను మాట్లాడుకున్నట్టుగా ఉత్తర వైపు నుంచి వస్తున్న గాలుల తీవ్రత తగ్గింది, దాంతోపాటు పశ్చిమ వైపు నుంచి వస్తున్న గాలుల తీవ్రత బహుశా పెరుగుండొచ్చు. ఆ నేపథ్యంలోనే ఆ గాలులకు సంబంధించి బలమైన గాలులు ఉంటే కనుక అప్పుడు పుష్ చేసే అవకాశం అనేది క్లియర్గా కనుక కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ది సినారియో, బట్ ప్రెసెంట్ అయితే మాత్రం ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ డైరెక్షన్ కి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఈ నేపథ్యంలోని వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రిక్వెస్ట్ టీమ్ ఒకసారి ఆ విజువల్ కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను IMDకి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో IMDకి వెళ్ళి ప్రెస్ నోట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్. ఓకే, దీనికన్నా ఇంకొక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే విజువల్స్ మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోని ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది. A low pressure area lies over southeast Bay of Bengal and adjoining east equatorial Indian Ocean. It is likely to cause heavy rainfall over South Peninsular India during 10th to 13th అంటూ కూడా, అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు, అంటే ఎల్లుండి నుంచి దీని ప్రభావం, ఇంట్రెస్టింగ్గా ఎల్లుండి నుంచి దీని ప్రభావం ఉంటుందంటూ కూడా చెబుతోంది భారత వాతావరణ శాఖ.
సో ఈ నేపథ్యంలోని ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది ఏ రోజు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మ్యాప్స్లో. ఇది కూడా మీరు చూస్తే 10వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు నుంచి ఇంపాక్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తమిళనాడు మీద ప్రభావం చూపించబోతుంది. అఫ్కోర్స్ బంగాళాఖాతంలో వచ్చే వాయుగుండాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఒకవేళ పశ్చిమ వాయు దిశగా కదిలితే ఇక్కడ మనకి తమిళనాడు మీద ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రాయలసీమ, ఆ తర్వాత దక్షిణ ఉత్తర ఆంధ్రాల మీద ఆ ప్రభావం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే తమిళనాడుకి 10వ తారీఖున ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇదిగోండి, ఆహో ఆరెంజ్ అలర్ట్, బీ రెడీ. ఆరెంజ్ అలర్ట్ ఆల్రెడీ జారీ చేసేసింది. నిన్న మీరు చూసుకుంటే ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంది, కానీ 11, 12 తారీఖులకు సంబంధించి తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు కనుక ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇది కాస్త హెచ్చరికనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ కాస్త ఇంకా బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ తుఫాన్గా మరి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక్కడ మీరు గమనిస్తే రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర మీద కూడా ఇది ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఇటు తమిళనాడు మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఎప్పుడు 11వ తారీఖున ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు 12వ తారీఖున కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో 12వ తారీఖుని మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఇస్. ఇది 12వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే 12వ తారీఖున ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎక్సెప్ట్ తెలంగాణ, దాదాపుగా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కేరళకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇది దాదాపుగా ఫెయింజల్ని కాస్త డోసేజ్ పెంచినట్టుగానే భావించవచ్చు. ఫెయింజల్ అయితే అడుగు 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 వేసుకుంటూ వచ్చింది. అలా కాదు, దూకుతూ వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది. మీరు గమనిస్తే అది చాలా తక్కువ స్పీడ్తో వచ్చింది, కానీ ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించింది. సో 13వ తారీఖున తమిళనాడుకి, కర్ణాటకకి, కేరళ మీద, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకి, అలాగే కేరళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా, అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ